వెల్కమ్ టు కృష్ణ కుకింగ్. ఈరోజు మీకు ఆలు బఠానీ కట్లెట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ ఆలు బఠానీ కట్లెట్ తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఉండే ఈ ఆలు బఠానీ కట్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందు ఒక గిన్నెలో ఉడకబెట్టిన 2 ఆలుగడ్డలు తీసుకోవాలి. 1 కప్పు ఉడకబెట్టిన పచ్చి బఠానీ తీసుకోవాలి. ఈ రెండింటిని మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్న ఆలు బఠానీలో 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్, కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్లు కలుపుకోనవసరం లేదు. ఉడకబెట్టిన ఆలులో ఉండే తేమ సరిపోతుంది. ఇప్పుడు చేతులకు నూనెను అప్లై చేసుకుని చిన్న ముద్ద తీసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ గుండ్రంగా కొంచెం మందంగా చేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని కట్లెట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్లెట్స్ వేసుకోవాలి. ఒకదానికి ఒకటి అంటుకోకుండా చూసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కట్లెట్స్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాక మరో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. ఇలా అన్ని కట్లెట్స్ని కాల్చుకోవాలి. చూశారుగా ఆలు బఠానీ కట్లెట్ని చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, చాలా తక్కువ టైంలో బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.